హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి. అంటే ఈ 1 డే 2 డేస్ కాకుండా మనకి కొన్ని డేస్ నిల్వ ఉండేలాగా మనం ఎలా ఈ పుదీనా కొత్తిమీర రెండు మిక్స్ చేసి పచ్చడి చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్గా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇదంతా ఒక ఫైన్ పౌడర్లా చేయాలండి. ఈ పౌడర్లోకి మనం ఆ మిక్స్ని యాడ్ చేస్తాం. ఏది కొత్తిమీర పుదీనా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ధనియాలు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా మనం పచ్చడి చేసినా ఊరగాయ పచ్చడి అయినా నార్మల్గా అయినా ధనియాలు జీలకర్ర అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. చాలా బాగా స్మెల్ కూడా వస్తుంది పచ్చడి అనేది మనకి. ఖచ్చితంగా మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవేవి స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలి బాగా. చూసారంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకున్నాను కాబట్టి ఒక 10 దాకా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు కారాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక కట్ట పుదీనాకి ఒక కట్ట కొత్తిమీరకి 10 ఎండుమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలి. అంటే మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేయాలండి. చూడండి, మనం స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా మనకి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీరని కూడా ఫ్రై చేయాలి. ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మనం ఇందాక కట్ చేసి కడిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర పుదీనా ఉంది కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. వీటిని కడిగేసి మనం స్టెయినర్లో వేసేస్తే నీళ్ళన్నీ వడిపోతాయండి. అప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి. చూసారంటే మనకు వేసేటప్పుడు చాలా ఆకుగా కనపడిద్ది. మనకు ఫ్రై అయిపోగానే చాలా కొంచెంగా అయిద్దండి. ఇది ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టేసి ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, మీరు సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ వేయడం వల్ల. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న దినుసులు పొడి ఉంది కండి, మిరపపొడి. అందులోకి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెట్టుకోవాలి ముందుగానే. ఆ చింతపండుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోద్దండి మనకు పచ్చడి అనేది. చూసారంటే చాలా ఫైన్గా అయిపోయింది. కొంచెంగా బరకగా ఉండాలండి. అంటే కొంచెంగా కచ్చా పచ్చ అంటారు కదా, అలా ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి కూడా మళ్ళీ రెబ్బలు దంచి వేసుకోవాలి. పోపు దినుసులో వేస్తున్నాం కాబట్టి పోపులో దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కొంచెంగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, అందులో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా ఈ ఆయిల్లో వేస్తే అంతా అబ్జర్వ్ చేసేసుకునిద్ది. పచ్చడి అనేది మనకి నిల్వ ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై చేయాలండి. ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమి వేయలేదు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు హాట్ వాటర్ని మనం పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు. కానీ ఏమన్నా కొంచెం వాటర్ అనేది ఉంటే అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఆయిల్లో ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. చూసారంటే ఇలా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉన్న ఈ కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా కలర్ఫుల్గా ఉందండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.